హలో ఫ్రెండ్స్, రాజు పార్క్ దగ్గర నూడిల్స్ దోశ గోబీ దోశ దొరుకుతాయి అనేసి మా ఫ్రెండ్స్ చెప్పినంటే వీడికైతే వచ్చేసినాము. ఇదైతే దోశ ప్లేస్ అనేసి ఫుడ్ ట్రక్ మీద అయితే వీళ్ళు దోశలు వేస్తా ఉంటారు. వీళ్ళ దగ్గర అయితే చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన అన్ని దోశలు ఉన్నాయి. మేమైతే 5 దోశలు ఆర్డర్ చేసినాము. ఒక గీ పన్నీర్ దోశ, ఒక గీ కారం దోశ, ఒక నూడిల్స్ దోశ, ఒక గోబీ దోశ, ఒక పిజ్జా దోశ. అయితే ఫస్ట్ నూడిల్స్ దోశ గోబీ దోశ అని వింటానే అదేం దోశలు రా అనుకున్నా. మనం యాడికి పోయినా వాళ్ళ దగ్గర వెరైటీ ఏది ఉంటే అదే ఆర్డర్ చేస్తాం, తెలుసు కదా, ఇంకా అందుకనేసి ఆర్డర్ చేసినాము. అన్నైతే ఫస్ట్ గీ పన్నీర్ దోశ, నూడిల్స్ దోశ, గోబీ దోశ అయితే ఇచ్చిన్నాడు. ఆ ఖుషిగాడిది అయితే గీ పన్నీర్ దోశ, వాడికైతే చాలా బాగా నచ్చింది దోశ అయితే. అయితే ఒక్క దోశకి ఎంత బటర్ వాడుతాడంటే అంత బటర్ వాడుతాడు. పైన కూడా చాలా బటర్ పెట్టించిన్నాడు. మా తేజేశ్వర్ గాడికి అయితే ఇంకా దోశ రాలా, పిజ్జా దోశ. కానీ వాడి దోశ వేస్తా అంటే మాకైతే తినబుద్ధి అయితే ఉంది. అన్ని పైన వెజిటేబుల్స్ పెట్టే లోపల. ఇంకా ఈ బ్రో చెప్పుకున్న గీ కారం దోశ కూడా చాలా బాగుండిందంట ఆ బ్రోకి అయితే. ఇంకా నేనైతే గోబీ దోశ తిన్నా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటది అనేసి. నేనైతే చాలా సార్లు ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేసి ఫెయిల్ అయినా. ఈడ కూడా అట్టే అవుతుంది అనుకున్నా, కానీ ఈడ చూస్తే చాలా బాగుంది టేస్ట్ అయితే. మా తేజేశ్వర్ గారి పన్నీర్ దోశ కూడా నేనైతే సగం తినేసిన, అంత బాగుంది దోశ అయితే. ఇంకా అందరం షేర్ చేసుకుందాం అనేసి 70 mm బటర్ పన్నీర్ దోశ అయితే చెప్పినాము. ఆ అన్న అయితే పెనం అంతా వేసినాడు దోశ. ఆ అన్న అయితే అట్లా గీ పోస్తా అంటే మామూలుగా లేదు, అంత బాగుంది. అన్న బటర్ వేసి రుద్దుతా అంటే దాన్ని చూస్తానే తినాలనిపిస్తుంది. అన్న పెనం మీద నుంచి తీక ముందే ఇంకా మేమైతే ఫుల్ గున్మేసిన్నాం. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే రాజు పార్క్ దగ్గరే దోశ ప్లేస్ అని ఉంటది. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసింది. బోయ్.